ఢిల్లీ పర్యటనలో మన్ కీ బాత్ వినిపించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కవిత దగ్గర నుంచి కాళేశ్వరం వరకు, ఫోన్ ట్యాపింగ్ దగ్గర నుంచి కేబినెట్ విస్తరణ వరకు అనేక అంశాల మీద మాట్లాడారు. కిషన్ రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు. బీఆర్ఎస్ పై బీజేపీ వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీలో 2 గంటల పాటు మీడియాతో చిట్చాట్లో కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ లో కవిత చేరతానంటే అందరికంటే ముందు తానే వ్యతిరేకిస్తానన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ ప్రజలు సామాజిక బహిష్కరణ చేశారన్నారు. వందలాది మంది ఉద్యమకారులను కేసీఆర్ పొట్టన పెట్టుకున్నారన్నారు. వారి ఉసురు తగిలింది కాబట్టే కేసీఆర్ కి కూతురు దూరమైందన్నారు. కవిత వ్యవహారం పూర్తిగా కుటుంబానికి సంబంధించిందే. అధికారం, ఆస్తి పంపకాల విషయంలో తేడాలు వచ్చాయన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు కవితపై దాడి చేస్తున్నారన్నారు. కవిత జైలుకు వెళ్లినప్పుడు బీజేపీలో బీఆర్ఎస్ ని విలీనం చేయడానికి కేటీఆర్, హరీష్ రావు ప్రయత్నాలు కూడా చేశారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక కాళేశ్వరం ప్రాజెక్ట్ పై సిబిఐ దర్యాప్తుని కిషన్ రెడ్డి ద్వారా కేటీఆర్ అడ్డుకున్నారని ఆరోపించారు. దీనికి కిషన్ రెడ్డి సహకరిస్తున్నారన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటు వేయకపోవడమే ఆ రెండు పార్టీల మధ్య బంధానికి నిదర్శనమన్నారు. కాళేశ్వరం అవినీతిపై సిబిఐ దర్యాప్తుకి డిమాండ్ చేసిన కిషన్ రెడ్డి ఇప్పుడెందుకు మాట్లాడట్లేదని ప్రశ్నించారు. 48 గంటల్లో విచారణ జరిపిస్తామన్న కిషన్ రెడ్డి ఇప్పుడు ఎందుకు దాక్కున్నారని నిలదీశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి సిబిఐకి వెళ్లలేదన్నారు. కిషన్ రెడ్డికి సొంత ఆలోచనలు ఉండవు, కేటీఆర్ నుంచే సలహాలు తీసుకుంటారు అన్నారు. చంద్రబాబుని తనను ఒకే ఘాట్న కట్టి ప్రచారం చేస్తున్నారు కాబట్టి కేసీఆర్ లోకేష్ మీటింగ్ గురించి చెప్పారన్నారు. లోకేష్ తమ్ముడు లాంటి వాడు అంటూ చెప్పిన కేటీఆర్ చంద్రబాబుని జైల్లో పెట్టినప్పుడు ఏం చేశాడని ప్రశ్నించారు. ఆందోళన చేస్తామన్న వారిని కూడా అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. మంత్రులు ఎవరిని తాను భయపెట్టడం లేదన్నారు. సీఎం ఎవరి పని వారు మాత్రం చేయాలని మాత్రమే సూచించారన్నారు. కేబినెట్ లో మైనారిటీ మంత్రి పదవిలు ఉంటుందన్నారు. తెలంగాణలో కూడా ఓట్ల చోరీ జరిగిందని 2018లోనే ఓట్ల చోరీ అంశాన్ని లేవనెత్తానన్నారు. తన అసెంబ్లీ నియోజకవర్గంలో 15,000 ఓట్లు తొలగించారని, ఓట్ల చోరీతో 5-10 తేడాతో ఫలితాలు మారిపోతాయన్నారు. హైదరాబాద్ మెట్రో విస్తరణ అంశంలో ప్రభుత్వం ఎల్ఎన్టీతో కలిసి పనిచేయాలన్నారు. కేటీఆర్ నష్టానికి ప్రజలు మూల్యం చెల్లించాలా అని నిలదీశారు. మెట్రో, ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టులకి కేంద్రం అందుకే ఆమోదం తెలపడం లేదని చెప్పేసి నిలదీశారు.